హాయ్ అండి, నేను ఈరోజు సింపుల్గా క్యారెట్తో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తురమకుండానే గ్రైండ్ చేసి చేసుకుందాం. నేను క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక పావు కప్పు చక్కెర, కొద్దిగా నెయ్యి, ఇలాచీల పొడి, మిల్క్ పౌడర్, కాజు, బాదం, ఒక కప్పు వరకు పాలు, కొన్ని కర్బూజా గింజలు, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. వీటిని చాలా చిన్నగా కట్ చేసి వేయండి, త్వరగా గ్రైండ్ అవుతుంది. ఇలా లావుగా కట్ చేస్తే గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి. స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ ఏమైనా నలగనట్టు ఉంటే వాటిని తీసేయండి, లేదంటే హల్వా టేస్ట్ అంత బాగుండదు. మంచిగా గ్రైండ్ అయిన పేస్ట్ని తీసుకోండి. ఇలా ఒక కప్పు వరకు వచ్చిందండి నాకు ఈ పేస్ట్ అనేది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి అంతా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని నెయ్యిని కరిగించుకోండి. మనం క్యారెట్ పేస్ట్ని ఇందులో వేయిస్తాం కదా, ప్యాన్కు అంటుకోకుండా ఉంటుంది. ఇలా నెయ్యిని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయడం వల్ల. ఇలా నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత ఒక కప్పు క్యారెట్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. మీరు తురుముకొనైనా వేసుకోవచ్చండి, ఒక కప్పు వరకు. ఇలా పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు. దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన అనేది పోయి హల్వా టేస్ట్ అనేది బాగుంటుంది. లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి స్టవ్ని. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి. కొద్దిగా వేగిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యిలో మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇలా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే హల్వా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు చిక్కటి పాలు వేసుకుంటున్నాను. నాకు క్యారెట్ పేస్ట్ అనేది ఒక కప్పు వరకు వచ్చింది కదా, పాలు కూడా ఒక కప్పు వరకు వేసుకోవాలి. నీళ్ళేమి లేకుండా వేడి చేసుకున్న పాలు వేయండి, పచ్చి పాలు వేయకూడదు. కాగబెట్టుకున్న పాలు వేసుకోండి. ఇలా ఆ క్యారెట్ పేస్ట్లో పాలంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. మంచిగా మిక్స్ అవ్వాలండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది, అంతా మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు దీంట్లో పావు కప్పు వరకు చక్కెర వేసుకుంటున్నాను. మీరు తినే స్వీట్ని బట్టి చూసి వేసుకోండి. పావు కప్పు అనేది సరిపోతుంది ఒక కప్పు క్యారెట్ పేస్ట్కి. ఇప్పుడు చక్కెర అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. మంచిగా చక్కెర అనేది కూడా ఉడకాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టి మరొక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల బాగా ఉడుకుతుంది. స్టవ్ అనేది లో టు మీడియంలోనే ఉంచుకోండి. చూడండి, చక్కెర కూడా బాగా కరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వరకు ఇలాచీల పొడి వేసుకుంటున్నాను. మీరు ఇలాచీలు దంచుకొని వేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. దీంట్లో మీరు కోవా అయినా మిల్క్ మేడ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసుకున్నాను ఇక్కడ. దీన్నంతటిని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా మంచిగా అంతా మిక్స్ అవ్వాలండి. ఇలా కోవా వేసుకుంటే కూడా హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఉంటే వేయండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు ఉడికించండి. స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో మరొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. కాజు, బాదం, కర్బూజా గింజలు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. వీటిని నెయ్యిలో ఫ్రై చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను అలాగే వేశాను. మీకు ఏ విధంగా నచ్చితే అలా వేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోండి మూత పెట్టి. అంతేనండి, మనకు క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉందండి హల్వా అనేది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి.